హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. మీరు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? నేనైతే సున్నుండలు చేయాలనుకుంటున్నానండి. సున్నుండలు చేయడానికి ముందుగా నేను ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక మినపప్పుని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నా. ఈ ఫ్రై చేసిన మినపప్పు బాగా చల్లారే వరకు ఉండి తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసేటప్పుడు మరీ మెత్తగా పౌడర్ చేయకూడదు, కొంచెం గరుకుగా ఉండేలా చూడాలి. కొంచెం గరుకుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఈ విధంగా పౌడర్ చేసుకుని ఈ పౌడర్ని నేను ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నా. స్టవ్ పైన ప్యాన్ హీట్ చేసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసుకుంటున్నా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నా. ఎప్పుడు స్వీట్ చేసినా పంచదార ఎలాచీ పౌడర్ చేసుకుని దాన్ని మనం స్వీట్లో మిక్స్ చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే పంచదార ఎలాచీ కొద్దిగా తీసుకుని పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు ఈ పౌడరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, మినప్పప్పు పౌడరు, బెల్లము రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సున్నుండలు చేయడానికి కావలసిన అన్ని పదార్థాలు తయారు చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకుని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న మినప్పప్పు పౌడరు, పంచదార ఎలాచీ పౌడరు, కొద్దిగా బెల్లము అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము పంచదార అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వేడి చేసిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అవసరమైనప్పుడల్లా నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలు చేయడానికి సరిపడే విధంగా నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఈ కలిపిన మిశ్రమంలోంచి మనకి కావలసినంత పిండిని తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. అన్ని స్వీట్స్లో కన్నా సున్నుండలు చాలా బలమైన ఆహారము. సున్నుండలు తినిపించడం వల్ల పిల్లలు బాగా పెరుగుతారు, వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. సున్నుండల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు పండగల టైంలో ఈ సున్నుండలు చేసి మనకు తినిపించేవారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సున్నుండలు మా ఇంట్లో కూడా రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా చుట్టుకున్న సున్నుండలపై ఫ్రై చేసిన జీడిపప్పును పెట్టి డెకరేట్ చేసుకుంటున్నా. ఈ సున్నుండలు చూడడానికి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడడానికే కాదండి, తినడానికి కూడా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.